డాక్టర్ గారు స్త్రీలలో వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? వైట్ డిశ్చార్జ్ క్యాన్సర్ అవ్వదండి. క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కూడా వైట్ డిశ్చార్జ్ అవుతుంది. మామూలుగా కూడా వైట్ డిశ్చార్జ్. సెక్స్ పరంగా స్పందించారనుకోండి, సెక్స్ వాళ్ళలో కూడా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. అది క్యాన్సర్ అవుతుందా? అవ్వదు కదా. వైట్ డిశ్చార్జ్ అనేక ఫిజియలాజికల్ లుకోరియా, పెథలాజికల్ లుకోరియా అంటాం. ఫిజియలాజికల్ లుకోరియా అంటే సహజంగా సాధారణంగా ఏ జబ్బు కావి లేకుండా ఉండడం. సాధారణంగా ఏంటి అవుతుంది, ఒకటి మామూలుగా మన నోట్లో నిరంతరం లాలాజలం ఎలా ఊడుతుందో అలా ఊడుతూ ఉంటుంది ఒకటి. రెండోది సెక్స్ పరమైన స్పందన కలిగితే ఆ స్పందన వల్ల ఫ్యాంటసీ వల్ల కానీ అలా అవుతుంది. అలా రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తే అవుతుంది. ఇవన్నీ సహజం. ఇవన్నీ అలాగే సెక్స్లో పాల్గొనడం, కోగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం అప్పుడు కూడా అవుతుంది. సెక్స్లో పాల్గొనడం అవుతుంది. ఇవన్నీ ఫిజియలాజికల్, ఇవి న్యాచురల్, సహజంగా ఉండేది, జబ్బుకు సంబంధించినవి కాదు. అలా కాకుండా ట్రైకోమోనాస్, మొలియాసిస్, క్లామిడల్ ఇన్ఫెక్షన్, అలాగే కొన్ని జబ్బులు వాటి కొన్ని చిన్నపాటి జబ్బుల్లో కూడా వైట్ డిశ్చార్జ్. క్యాన్సర్ లాంటి దాంట్లో కూడా అవుతుంది. అంచేత వైట్ డిశ్చార్జ్ అయినంత మాత్రాన వైట్ డిశ్చార్జ్ ఎప్పుడు జబ్బు అనుకుంటాము అంటే ఒకటే గుర్తు, 3 పాయింట్స్ ఉన్నాయి వైట్ డిశ్చార్జ్. ఒకటి, వైట్ డిశ్చార్జ్ అవుతుంటే దురద పుట్టడం, మర్మాయాలు దురద పుట్టాలి ఒకటి. రెండోది వైట్ డిశ్చార్జ్ రంగు మారుతుంది, కొద్దిగా గ్రీన్ కలర్లోనూ ఎల్లో కలర్లోనూ కొద్ది రెడ్గా ఉండము రంగు మాది. 3, దుర్వాసన, వాసన వేస్తుంది. అంచేత ఎవరికైనా సరే ఈ 3 లక్షణాలు ఉన్నట్లయితే జబ్బుకు సంబంధించింది. ఇవి లేకుండా మామూలుగా నీరులాగా కారుతుంటే అది జబ్బుకు సంబంధించింది కాదు. వైట్ డిశ్చార్జ్ ఉంటే జబ్బు ఉంది, సుఖవ్యాధులు ఉన్నాయి, లేదా క్యాన్సర్ ఉన్నాయి అనుకుంటే మాత్రం పొరపాటు. అంటే మనం చెప్పిన దాని ప్రకారం చూసుకుని ఏమైనా తేడా ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ వెంటనే చూపించుకోవడం అవసరం. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.